ఈ పునరుద్ధాన దినములో మనం దేవుని మాటలు కొన్ని మనం నేర్చుకుందాం. ప్రభు మనలను దర్శించబోతుండగా తన వాక్యముతో నాతో నీవు మాట్లాడు నాయనా, నీవు మాట్లాడితే నేను బ్రతుకుతాను అనేటువంటి ఆశతో తృష్ణతో మనం ఏం చేయాలంటే చక్కగా దేవుని మాటల మీద మనము శ్రద్ధ కలిగి భక్తి కలిగి ఉండాలని మీకు మనం చేస్తున్నాం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగా యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి వాక్యముల నుండి మనం చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగును దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను, వెళ్ళాను. ఆ స్థలము తెలిసి ఉండేను. కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులను పంపిన బంట్రోతులను వెంట పెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. యేసు తనకు సంభవింపబోవు అనియు ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యోధయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనను వారితో చెప్పితిని గనుక మీరు నన్ను వెతుకుతున్న ఎడల వీరిని పోయినడని చెప్పాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనా నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పాను. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికాను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుకుందునా అని పేతురుతో అనేను. చాలు. ఇక్కడ దేవుని మాటలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. యేసు ప్రభు అంట శిష్యులతో కలిసి కిద్రోను వాగును దాటి వెళ్ళారంట. అక్కడ ఒక తోట ఉందంట. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళుచుండువాడు కనుక అప్పగించిన యోధా కూడా ఆ స్థలము తెలిసే ఉంది. ఈరోజు వాక్యములో కొన్ని మాటలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే కిద్రోను వాగు. ఈ కిద్రోను వాగును గూర్చేటువంటి కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. కిద్రోను అనగా చీకటి, నల్లని మబ్బు లేక అప్పగించుట అనేటువంటి అర్థాన్ని ఇస్తుంటుంది. కిద్రోను వాగంటే చీకటి, నల్లని మబ్బు లేక అప్పగించుట అనేటువంటి అర్థాన్ని ఇస్తుంటుంది. కొంత చరిత్ర. ఈ కిద్రోను వాగు 40 మైళ్ళ పొడవు, 3 మైళ్ళ వెడల్పు కలిగినది. ఇందులో అనేక మంది సమాధులు,
మరియు పస్కా పండుగ గల సమయంలో 2,50,000 జంతువుల యొక్క రక్తము చిందించబడిందని, వర్షాకాలంలో ఎక్కువ నీరు ఉంటుందని, ఇక్కడ అబ్షాలోము సమాధి ఒక స్తూపం ఉంటుందని, దీనిని యెహోషాపాతు లోయ అని కూడా పిలిచేవారని, ఇది యెరూషలేమునకు ఒలివ కొండకు మధ్యలో ఉండేది. ఈ వాగు దాటి యేసు ప్రభువారు కిద్రోను వాగుకు ఆయన వెళ్ళేవారని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ వాగును దాటి ఆయన ఒలివ తోటకు వెళ్ళేవారని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే యేసు ప్రభువారు బ్రతికినటువంటి దినాలలో యేసు ప్రభువారు ఈ మానవుల కొరకు మరి తండ్రి పంపించేటువంటి ఒక రక్షణ కార్యమును అందించే ఒక గొప్ప సాధనం. మరి ఆ గొప్ప రక్షణ కార్యమును దేవుడు జరిగించడానికి దేవుడు ఏం చేసేవారు అంటే, అనేక పర్యాయములు ఆయన యెరూషలేములో నుండి ఎక్కడికి వచ్చాడన్నమాట, ఆ వాగును దాటి ఆ గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసేవారు. ఒంటరిగా ఉండి ప్రార్థన చేసేవారు. తన శిష్యులతో కలిసి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉండేవారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఒక గొప్ప కార్యము చేయటానికి యేసు ప్రభువు వారు దేని దాటేవారు అన్నమాట, కిద్రోను వాగుని దాటి వెళ్ళేవారు. కిద్రోను వాగు అంటే ఏంటని అర్థం? చీకటి, నల్లని మబ్బులు లేక అప్పగించుట. ఇన్ని దాటి దేవుని కార్యాలని చేయాలి. దైవ పిల్లలు ఎవరైనా మనం దేవుని కొరకు మంచిగా బ్రతకాలన్నా, దేవుని కొరకు ఒక మంచి సాక్ష్యమును కలిగి మనం జీవించాలన్నా, దేవుడు మనల్ని వాడుకోవాలన్నా మనము అనేకమైన వాటిని దాటి వెళ్ళవలసిన అవసరత మన మీదే ఉంచబడింది. ఉదాహరణకు చూసినట్లయితే ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి వారు ప్రవేశించాలంటే వారు కూడా కొన్ని ఆటంకాలను, కొన్ని అభ్యంతరాలను వారు ఏం చేయాల్సి వచ్చింది? దాటి వెళ్ళవలసి వచ్చింది. కొంతమంది దాడుతున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కొంతమంది దాడుతున్నప్పుడు, కష్టాలు ఎదురవుతున్నప్పుడు చాలామంది మరి దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా, సనిగేవారుగా, వారికి ఏదైనా కొదువులు కొరతలు వచ్చినప్పుడు వెనుదిరిగేవారుగా చాలామంది మనకు కనిపిస్తూ వస్తున్నారు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి పరిస్థితులు మానవుని జీవితాల్లో ఎదురవుతున్నప్పుడు, శ్రమల తరువాత దేవుడు నీ కొరకు ఒక శ్రేష్టమైన బహుమానములను దేవుడు దాచి ఉంచాడని ఎరిగి మనం ఏం చేయాలంటే, శ్రమల యందు లక్ష్య పెట్టక, శ్రమల యందు మనము భయము కలిగి ఉండక, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన దానిని చూసుసు మనం ఏం చేయాలంటే ధైర్యముగా మనం ముందుకి సాగవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే సహజంగా ఈ లోకములో ఉన్న ప్రతి మానవునికి ఏవో కష్టాలు, బాధలు ఖచ్చితంగా ఉంటాయి. సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు నిలిచినంత వరకు మానవుని మీద అనేకమైనటువంటి చీకటులు ఉంటాయి, అనేకమైన వ్యాధులు ఉంటాయి, అనేకమైన ఆకలి దప్పికలు ఉంటాయి, అనేకమైనటువంటి ఒంటరితనాలు ఉంటాయి, శత్రువులు ఉంటారు, అలాగనే శోధనలు ఉంటాయి, అలాగనే పోట్లాట్లు ఉంటాయి, అలాగే రకరకాల పరిస్థితులన్నీ మనకు ఈ లోకములో ఉంటూనే ఉంటాయి. అయితే ఇవన్నీ మనకు ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిని మనము దాటుతూ మనం ఏం చేయాలో తెలుసండి, దేవుని పిల్లలుగా మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన బాధ్యత ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డల మీద ఉంచబడింది. యేసు ప్రభువు ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడు అనేది మనం చూసినట్లే అక్కడ అంటాడు కదా, వారితో నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కరినైనా నేను పోగొట్టుకోలేనని ఆయన ఈ మాటలను చెప్తున్నాడంట. నీవు నాకు అప్పగించినటువంటి వారిలో ఒక్కరిని కూడా ఏం చేసుకోడంట, పోగొట్టుకోడంట. ఇప్పుడు దేవుడిచ్చినటువంటి వారిలో యోధ ఏమైపోయాడు, తప్పిపోయాడు. ఇప్పుడు యోధాను కూడా దేవుడు పోగొట్టుకోవటానికి ఆయన ఇష్టపడలేదు.
ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు తప్పిపోతున్నా, ఒకవేళ నువ్వు జారిపోతున్నా, నువ్వు పడిపోతున్నా, దేవుడు నిన్ను నిలబెట్టాలని అనుకుంటాడు, దేవుడు నిన్ను కాపాడాలి అనుకుంటాడు, దేవుడు నిన్ను సరిచేయాలి అనుకుంటాడు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి మాత్రము ఆయన ఇష్టపడట్లేదు. అందుకే అనేక మంది వారు ఘోరమైన స్థితిలో ఉన్నప్పటికీ, వారి సాక్ష్యం బాగోపోయినప్పటికీ, వారు బ్రతుకు మారపోయినప్పటికీ దేవుడు ఇంకా వారిని శిక్ష విధించుకోకుండా దేవుడు వారికి సహాయములను దేవుడు ఇస్తూ ఉన్నాడు. అక్కడ సందర్భాన్ని చూసినట్లయితే యేసు ప్రభువును పట్టుకోవటానికి వచ్చేటువంటి బంట్రోతులు ఏం చేశారంటే, యేసు ప్రభుని పట్టుకోవటానికి వారు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేతురు ఆ కత్తి తీసి ఏం చేశాడంట, ఆ యొక్క మలుకు యొక్క చెవిని ఆయన నరికాడంట. దేవుడు అన్నాడు, ఆ కత్తిని లోపల పెట్టునైనా అని చెప్పి ఆ మలుకు యొక్క చెవిని ఏం చేశాడు దేవుడు, మళ్ళీ బాగు చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఆ గిన్నెలోది నేను త్రాగాలి, దేవుని యొక్క చిత్తం, నేను అది త్రాగాలి. కాబట్టి మరి వారి చేతికి దేవుడు నన్ను అప్పగిస్తున్నాడు. వారిని అప్పగిస్తున్నప్పుడు నువ్వెందుకు వారికి అడ్డుపడుతున్నావు? కనుక నీవు అలా చేయవద్దు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ పేతురుతో మాట్లాడి తిరిగి ఆ చెవి నరకబడినటువంటి ఆ వ్యక్తికి మరలా దేవుడు ఆ చెవిని అతికిచ్చినట్లుగా మన బైబిల్లో చూస్తూ ఉన్నాం. అంటే మన జీవితాల్లో శత్రుత్వాలు ఉన్నా, మన జీవితాల్లో అనేక మంది మన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నా, ఒకవేళ అనేక మంది మనలను ఎందుకు పనికిరానివాడు అని మనలను ఒక కరివేపాకులాగా బయట పారవేయబడుతున్నప్పటికీ కూడా మనం ఎలా ఉండాలి అంటే, దేవుని యొక్క బిడ్డలుగా ప్రేమ కలిగే మనం ఉండాలి. ఆ ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తుల నుండే మన మీదకు వచ్చింది అనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకనంటే ఆ ప్రేమ లేకపోతే మనము కూడా రాక్షసుల్లాగా, మనము కూడా పోట్లాడేవారులాగా, మనము కూడా కొట్టేవారులాగా, మనము కూడా హత్యలు చేసేవారులాగా, మనము కూడా ఒక క్రూరత్వం కలిగిన వారుగా మనం కూడా ఉండవచ్చు. ఎందుకంటే ప్రభు ప్రేమ కలిగి ఉన్నారు. తన కొట్టేవారి విషయంలోనేమి, ఆయన తిట్టువారి విషయంలోనేమి, ఆయనను గాయపరచేవారి విషయంలోనేమి, ఆయన యొక్క ప్రాణమును తీసేవారి విషయంలోనేమి, ఆయన నమ్మినటువంటి బిడ్డలు ఆయనను మోసము చేస్తున్నటువంటి వారి విషయంలోనేమి ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు వెరుగరు కనుక వీరిని క్షమించండి. చూసారా, ఇలాంటి ప్రేమ అనేటువంటిది మానవుని జీవితంలో అవసరం. కాబట్టి ఈ ప్రేమ కలిగిన వాడు ఎలా ఉంటాడు అంటే, ఎన్ని కష్టాలైనా దాడుతూనే తన ప్రేమను, తన పరిశుద్ధతను కాపాడుకుంటాడు. అదే ఆ ప్రేమ లేనివాడు కష్టాలు బాధలు వచ్చినప్పుడు కోప ఉద్రేకాలకు లోనై అనేక విధాలుగా అతడు యుద్ధము చేస్తూ ఉంటాడు, సనుగుతూ ఉంటాడు, తిరుగుబాటు చేస్తూ ఉంటాడు, రకరకాలుగా అతని యొక్క జీవితము ఉంచబడుతూ ఉంటుంది. ఈరోజు నేను కొన్ని మాటలు ఈ కిద్రోను వాగును గురించి చెబుతాను. ఇది మనకు సాదృశ్యం, ఇది మన యొక్క జీవితాలకి సాదృశ్యముగా మనం చూసుకుందాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ కిద్రోను వాగు మొదటిగా మనం చూసినట్లయితే ఇది యెహోషాపాతు లోయ అని దీనిని పిలుస్తారు. ఈ కిద్రోను వాగుని ఏ లోయ అని పిలుస్తారు? ఇది యెహోషాపాతు లోయ అని పిలుస్తారు. కారణం ఏంటంటే, అక్కడ అనేక సమాధులు ఉన్నాయి. ఇక్కడ అనేకమైన సమాధులు ఉన్నాయి. జకరియా సమాధి ఉంది, సొలొమోను భార్య సమాధి ఉంది, దావీదు సమాధి ఉంది, అబ్షాలోము సమాధి ఉంది. అక్కడ అబ్షాలోము యొక్క స్తూపము లాగా ఉంది. ఈ కిద్రోను లోయ సమాధుల లోయకు సాదృశ్యముగా కనిపిస్తుంటుంది. ఈ కిద్రోను లోయ దేనికి సాదృశ్యంగా ఉంది? సమాధుల లోయకు సాదృశ్యముగా కనిపిస్తుంటుంది. ఈ సమాధుల్లో ఉన్నవారందరూ తిరిగి లేస్తారని తెలియజేయటకు మూడవ దినాన సమాధిని గెలవబోతున్న యేసుక్రీస్తు ఈ కిద్రోను వాగుని ఆయన దాటిపోయాడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్న మాటలు ఏమిటంటే, మన జీవితాలలో ఈ కిద్రోను వాగు అనేటువంటిది
నీ జీవితంలో, నా జీవితంలో ఒక లోయలాగా, ఒక సమస్యలాగా, ఒక సమాధిలాగా, ఒక శాశ్వతముగా దూరపరిచేదిలాగా నీ జీవితంలో కనిపిస్తున్నా నువ్వు దానిని దాటి దేవుని యొక్క బిడ్డగా నువ్వు జీవించగలిగితే ప్రభు నిన్నేం చేస్తున్నాడో తెలుసండి. మృతతుల్యములో ఉన్న నిన్ను దేవుడు మళ్ళీ తిరిగి పైకి లేపగలడు. ఎంత ఘోరమైన పాప్యునైనా ఆయన రక్షించగలడు. ఎందుకనంటే యేసు ప్రభు వారు దాన్ని దాటి అనేక సార్లు ఏం చేశారన్నమాట, ప్రార్థనలు చేసి చివరికి ఆయన చంపబడి 3వ దినమున ఆయన ఆ సమాధుల నుండి ఆయన తిరిగి లేచారు. కనుక ఎవరైతే దేవుని మాటలందు, ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటారో వారు చనిపోయినను వారు తిరిగి లేస్తారు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. మనందరము కూడా ఒకరోజు లేస్తాం. మన జీవితాలు మరలా తిరిగి మనం ఎన్ని చీకటి బ్రతుకులున్నా, దేవునికి ఎంత వ్యతిరేకమైన స్వభావము లోపడినటువంటి స్థితి మనకున్నా, ఎంతగా దేవునిని దుఃఖపెట్టేవారుగా, అవమానపరిచేవారుగా మన జీవితాలు ఉన్నా, మనం ఒకరోజు దేవుని బిడ్డలుగా మార్పుని చెందుతాం అనేటువంటి ఆశ మనకు కలిగి ఉన్నప్పుడే మనము ఇన్ని కష్టాలైనా బాధలైనా దాటి దేవుని కొరకు మనం ఒక మంచి సాక్షులుగా మనం బ్రతకగలుగుతాం. అందుకే దేవుడు ఎప్పటికైనా నా పిల్లలు మార్పు చెందుతారు, ఎప్పటికైనా నా పిల్లలు తిరిగి లేస్తారు, ఎప్పటికైనా నా బిడ్డలు నాలాగా వారు చక్కగా నడుచుకుంటారు అనేటువంటి ఆశ ఉంది. కాబట్టి దేవుడు అనేకులు దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఒక్కరిని కూడా దేవుడు పోగొట్టుకోవటానికి ఇష్టపడకుండా అందరినీ ప్రేమించాడు. అందరి యొక్క క్షేమం కొరకు వారు ప్రార్థనలు చేస్తూనే ఉన్నట్లు మనకు బైబిల్ చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. కనుక మొదటగా మనం చూసినట్లయితే మన జీవితాలలో మనం ఏంటంటే ఒక లోయలోనూ ఒక సమాధిలోనూ సచ్చిన జీవితంలో ఒకవేళ మనం ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడు, మనలను క్రీస్తు యేసుతో కూడా బ్రతికిస్తాడు. ఈ నిరీక్షణ మనలను ఎన్నడూ చిగ్గుపరచదు. నువ్వు పాపములో ఉన్నా, శాపములో ఉన్నా దేవుడు నిన్ను మార్పు చేస్తాడు, నిన్ను రక్షించుకుంటాడు, నిన్ను కాపాడుకుంటాడు. ఆ శిక్ష నుండి దేవునికి సహాయమును దయచేస్తాడు. అంటే మన జీవితాల్లో ఒక భయంకరమైనటువంటి వ్యాధి అనేది మనకు ఉన్నప్పటికీ కూడా మనం హాస్పిటల్కి వెళుతున్నప్పుడు నేను బాగుపడతాను, నేను మంచిగా ఉంటాను, నేను బ్రతుకుతాను అనేటువంటి ఆశ మనలో ఉన్నప్పుడే మనం మరలా హాస్పిటల్కి వెళుతాం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ కష్టమైనప్పటికీ కూడా మనం దానిని అంగీకరిస్తాం కదా. అట్లాగే మనకు ఒక ఆశ, దేవునికి మన పట్ల ఆయనకు ఒక ఆశ ఏమిటంటే మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడనమాట, పాపం అనే స్థితి నుంచి దేవుడు విడిపించి మన పరిశుద్ధులుగా మనం మారుతాం. అందుకే దేవుడు చేయి విడిచిపెట్టుకోకుండా దేవుడు మనకు సహాయమును దయచేస్తున్నాడు. హల్లెలూయా. ఇది మొదటి మాటగా నేను మీ జ్ఞాపకంలోనికి తీసుకొస్తున్నాను. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే కిద్రోను వాగు ఆసారాజు భయంకరమైనటువంటి ఆ యుద్ధ కాలములో మైకా అనేటువంటి ఆ యొక్క రాజు ఏం చేస్తున్నాడంటే ఆ యుద్ధాలు వారిద్దరికి, అంటే ఇశ్రాయేల్ రాజుకి యోధా రాజుకి ఒక భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడో తెలుసండి, అక్కడ సమాధాన పడేటువంటి భాగ్యమును ఉభయులిద్దరిని కూడా సరిచేసేటువంటి భాగ్యము దేవుడు ఇస్తూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనమును మనం చూస్తున్నాం. చాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వారు బ్రతికిన దినములంతా ఎలా ఉందంట, వారు చాలా కాలం ఎలా ఉందంట, వాళ్ళకి ఇరువురికి యుద్ధం జరుగుతుంది.
కదా, జరుగుతుందా యుద్ధం? యుద్ధం జరుగుతుంది అని చెప్పాడు. ఈ యుద్ధం జరగటం వల్ల ఏమవుతుంది? ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, అభివృద్ధి ఆగిపోతుంటుంది, వారి జీవితాల్లో భయము వేదన కలుగుతుంది, అనేకమైనటువంటి దృశ్యాలు అక్కడ, అనేకమైనటువంటి దుష్ట ప్రభావాలు వారి మీద పడుతూ వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఏం చేయాలి? యుద్ధముతో కాదు, కత్తులతో కాదు, ఏం చేయాలి అంటే అక్కడ సమాధాన పడుతున్నట్లుగా చూస్తున్నాం. అక్కడ ఏం చేస్తున్నారన్నమాట, వారి ఇరువురు కూడా సమాధాన పడుతున్నట్లుగా మనకు బైబిల్ మనకు తెలియజేస్తుంటుంది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన యొక్క జీవితాలలో అనేకమైనటువంటి పరిస్థితులు మనము దాటవలసింది, యుద్ధాలు దాటవలసింది, పోట్లాటలు దాటవలసింది, సమాధానం లేని జీవితాలు మనం దాటవలసింది. అది అన్నదమ్ముల మధ్య కావచ్చు, తల్లిదండ్రుల మధ్య కావచ్చు, బిడ్డల మధ్య కావచ్చు, భార్య భర్తల మధ్య కావచ్చు, ఇరుగు పొరుగు వారి మధ్య కావచ్చు, రకరకాలైనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితులలో మనం ఏం చేస్తున్నామంటే కక్షలు, కోపాలు, యుద్ధాలు, పోట్లాట్లు, రకరకాలవన్నీ కూడా మన మీద ఏం చేస్తున్నట్టే ప్రభావము చూపిస్తూ మనం ఎదగవలసిన అభివృద్ధి, మనం దేవునితో ఉండవలసినటువంటి సంబంధము ఇది మనల్ని తెంచివేసేదిగా ఉంచబడుతుంది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి అంటే దాన్ని పగలగొట్టుకుని బయటికి వస్తే సమాధానం అనేది దొరుకుతూ ఉంటుంది. యేసు ప్రభు కూడా పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే దాన్ని తెంపుకుని పగలగొట్టి బయటకు వచ్చి దేవుడు మానవునికి ఏమిచ్చాడు? సమాధానాన్ని ఇచ్చాడు. ఆ కాలంలో మానవుని యొక్క జీవితం ఎలా ఉండేదంటే వీడు అంటరాని వాడు, వీడు తక్కువ వాడు, వీడి దగ్గరికి వెళ్ళకూడదు, వీడితో కలిసి ఉండకూడదు, వాడు మనతో ఉండకూడదు, వాడు ఉన్నటువంటి ప్లేస్లోకి వెళ్ళకూడదు అని ఏం చేసేవారు అంటే వారికి సపరేట్ ప్లేస్ పెట్టి వారికి సపరేట్గా వారిని ఉంచి వారిని చాలా దూరముగా అసహ్యముగా నీచముగా వారిని చూస్తూ ఉండేటువంటి వారు. అలాంటి పరిస్థితులలో దేవుడు ఏం చేశాడు అనేది మనం చూసినట్లయితే ఆ ప్రాంతమునకు దేవుడు వెళ్ళినట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి వారు వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరికి, ఆ సమరయుల దగ్గరికి దేవుడు వెళ్ళాడు, సువార్తను అందించాడు. వారందరినీ కూడా దేవుని బిడ్డలుగా దేవుడు ఆయనని మార్చుకోగలిగాడు. ఈరోజు ఒకవేళ మానవ జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చు, ఇలాంటి పరిస్థితులలో ఒకవేళ మన జీవితాలు ఉండవచ్చు. అయితే దేవుడు కోరేది ఏమిటంటే మనం ఆ కిద్రోను వాగుని ప్రభువు దాటాడు, అనేక సార్లు దాటాడు కదా, శిష్యులు కూడా దాటారు కదా. కనుక మనం దాటితేనే ప్రార్థన బలం ఉంటుంది, మనం దాటితేనే దేవునితో మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతాము. అది దాటితేనే దేవుని బిడ్డలుగా ఆయన రాజ్యమును కట్టడానికి ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా భరించగలుగుతాం. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే మనము సమాధిని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచిన మనము కూడా చనిపోయిన తిరిగి లేస్తామనేటువంటి విశ్వాసం కలిగిన మనము అసమాధానములు, యుద్ధాలు, కలహాలు, భూకంపాలు, భయంకరమైన పరిస్థితులు మన మీదకి వస్తున్నప్పుడు కూడా మనం ఏం చెందుతామంటే తప్పకుండా నేను వీటినన్నిటిని కూడా జయిస్తాను, వీటన్నిటిని కూడా నేను దాటి వెళుతాను, నాకు సమాధానము దేవుడు ఇస్తాడు అనేటువంటి ఒక గొప్ప సందేశమును ఇక్కడ మనకు కనిపిస్తుంది. కనుక ఆ శాంతి, ఆ సమాధానమును ప్రభు అంటున్నాడు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నా. కనుక దేవుడు ఒక శాంతిని ఇవ్వటానికి అశాంతికరమైనటువంటి చీకటిని, కలవరాలను, శత్రువులను, అనేక ఆకలి దప్పికలను, అనేకమైనటువంటి పరిస్థితులను ఆయన దాటి ఆయన వెళ్ళి మానవునికి ఏమిచ్చాడనమాట? శాంతిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మనము కూడా ఆయన బిడ్డలుగా అనేక స్థితులలో దాడుతున్నాం, మనం కూడా వెళుతున్నాం. భర్త మంచివాడు కాకపోవచ్చు, పిల్లలు మంచివాడు కాకపోవచ్చు, కుటుంబ పరిస్థితులు బాగోకపోవచ్చు, లేకపోతే నీ ఆదాయము, నీ ఆర్థిక పరిస్థితులు బాగుండకపోవచ్చు, నీ కుటుంబ జీవితాలు బాగుండకపోవచ్చు. వీటన్నిటిలో మనం ఏం చేయాలి? దేవుని మీద నిరీక్షణ కలిగి నా పిల్లలు మారుతారు, నా భర్త మారుతాడు, నా పేదరికం, నా పరిస్థితులు పోతాయి అని అనుకున్నప్పుడే ఏం చేయగలుగుతావు? ధైర్యంగా ఉండగలుగుతావు, నువ్వు సమాధానంగా ఉండగలుగుతావు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చక్కగా దేవుని యందు భక్తి కలిగి
మనందరం కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరత మనందరి మీద ఉంది అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక మొదటి కిద్రోను వాగు మనకేం చూపిస్తుంది? మొదటి కిద్రోను వాగు మనకేం చూపిస్తుంది? మొదటి కిద్రోను వాగు మనకేం చూపిస్తుంటుంది? సమాధిని మనము జయించి తిరుగులేస్తామని. అది సమాధులకు వెళ్ళేటువంటిది. వినండి, కాస్త వాక్యం మీద శ్రద్ధ పెడితే నేను చెప్పే మాటలు అర్థం అవుతాయి. మనం ఏం చేయాలి అంటే, కిద్రోను వాగు అనేటువంటిది సమాధులు కలిగి ఉంది. యేసు ప్రభు సమాధి ఏం చేయబడింది? 3వ దినమందు తిరిగి లేచారు. మనం కూడా పునరుత్థానం అవుతాం, మనం కూడా తిరిగి లేస్తాం. రెండవదిగా మనం చూసినట్లయితే కిద్రోను వాగు అంటే యుద్ధములు, కలహములు, శాంతి, సమాధానమైనటువంటి స్థితి. దేవుడు ఏం చేశాడనమాట, ఆ కిద్రోను వాగులో దేవుడు ఏం చేశాడు? దాటి ఏం చేశాడంటే యుద్ధములను, కలహములన్నిటినీ ఆ సిలువ మరణము చేత ఆపజేసేసాడు. ఆ మరణపు మూలిని దేవుడు ఏం చేశాడు? విరిసివేసేసాడు. ఒకరోజు నీ సమస్యకు, నీ కన్నీటికి, నీ వేదనకు, నీ చీకటికి ఖచ్చితంగా పరిష్కారము దేవుడు ఇస్తాడు. విశ్వాసముతోనండి, భయపడవద్దు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఈ కిద్రోను వాగు నిషిద్ధమైన వస్తువులు దానిలో పడవేయటం జరుగుతుండేది. ఈ కిద్రోను వాగు ఈ దేనితో నింపబడి ఉండేది అంటే, అది నిషిద్ధమైన వస్తువులు దానిలో పడద్రోయటం జరుగుతూ ఉండేది. వాక్యము నుండి నేను మీకు చూపిస్తాను. వాక్యము నుండి 2వ దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 16వ వాక్యం చదువుతున్నాం. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగములోనికి పోయి యెహోవా మందిరములో లేవీలు వాటిని ఎత్తి వారు కిద్రోను వాగులో ఏం చేసేవారు? అది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ ఏం చేశారు? పాపం చేసిన వారుమై ఉన్నాం. ఇప్పుడు మనందరము కూడా పాపం చేసినటువంటి వారుగా ఉన్నాం కాబట్టి ఒక పాపి దేవునితో ఉండటానికి అవకాశము లేదు. కాబట్టి దేవుని మహాకృప చేత ఏం చేశాడు? ఈ పాపికి ఒక రక్షణని దేవుడు ఇచ్చాడు. కాబట్టి రక్షణ పొందేటువంటి మన యొక్క జీవితాల్లో నిషిద్ధమైనది ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి? మనము ఆ దేవుని మందిరం నుంచి వారు బయటికి తీసుకొచ్చి, లేవీలు కానీ వాటిని తీసుకువెళ్ళి ఆ కిద్రోను వాగులో ఎటబారేశారు? ఎత్తి పడేయాలి. ఉసూరుమంట కాదు, ఎత్తి పడేయాలి దాన్ని. దాని మీద జాలి, దయ ఉండకూడదు. అర్థమవుతుందా? స్నేహాలైనా ఇంకొకటైనా మనం ఏం చేయాలి? నిషిద్ధము అనుకున్న వాళ్ళని ఎత్తి పడేయటమేక. మాకు వాళ్ళతో దయాదాక్షిణ్యం పెట్టుకుంటే మన కొంపలు మునిగిపోతాయి, మన జీవితాలు ఏమైపోతాయి? నరకంలోకి వెళ్ళిపోతాం. అందుకే వారు దేవుని మందిరంలోకి వచ్చి నిషిద్ధమైన ప్రతి దానిని వారు తీసుకువెళ్ళి ఏం చేశారు? ఆ కిద్రోను వాగులో పడవేసినట్లుగా మన జీవితాల్లో రక్షించబడ్డాం, దేవుని పిల్లలుగా. దేవుని మహాకృప మనకు దొరికింది. ఇంకా మనలో నిషిద్ధమైనది ఏదైనా ఉన్నా దానిని మీద జాలి, దయ లేకుండా దాన్ని ఏం చేయాలి? దాన్ని తీసుకువెళ్ళి ఎక్కడ పడేయాలి? కిద్రోను వాగులో. అర్థమవుతుందా? నీ జీవితంలో నిషిద్ధమైనది, పనికిరానిది, చేదైనది, దేవునికి ఇష్టం లేనిది ఏం చేయాలి? దానిని మనలో ఉండటానికి వీల్లేదు. దానితో నువ్వు స్నేహం, సహవాసం చేయటానికి వీలులేదు. నువ్వు ఫలించాలన్నా, నువ్వు దేవుని బిడ్డగా ఎదగాలన్నా, నువ్వు దేవుని కొరకు వాడబడాలన్నా నీలో నిషిద్ధమైనటువంటిది నిన్ను దేవునికి దూరం చేస్తుంది. దేవుని యొక్క బిడ్డగా బ్రతకనీయకుండా, మంచి సాక్షిగా ఉండనీయకుండా అది నీకు చాలా హానినే చేస్తుంది. కనుక మనం ఏం చేయాలన్నమాట? దానిని ఎత్తి కిద్రోను వాగులో పడేయాలి. కిద్రోను వాగు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, నీ పాపాన్ని, నీ శాపాన్ని తీసివేయాలి, ఎత్తి పారేయాలి. అది దాటాలి. నువ్వు ఆ శాపకరమైన దాటాలి.
లాభం లేని దాన్ని దాటాలి, ఆ చీకటులు దాటాలి, ఆ వ్యాధులు దాటాలి, ఆ మరణాలు దాటాలి కదా. పునరుద్ధానుడై తిరిగి మనం లేవాలి. ఆ కోపాలు దాటాలి, ఉద్రేకాలు దాటాలి, ఆ ద్వేషాలు దాటాలి, అసూయ దాటాలి. ఇవన్నీ దాటి మనం ఎక్కడికి రావాలి? సమాధానంలోనికి, ప్రేమలోనికి మనందరం కూడా రావాలి. వాక్యాలు చెప్తుంది ఇవన్నీ. అలా ఎప్పుడైతే మనము దాటుకుంటూ మనం వెళ్ళగలుగుతున్నామో దేవుని యొక్క చిత్తాన్ని మనందరము కూడా నెరవేర్చగలుగుతున్నాం. అలా ఎవరైతే ఆ విధంగా దాటగలుగుతున్నారో వారు మాత్రమే దేవుని బిడ్డలుగా ఆ పరలోక రాజ్యములోకి వెళ్ళగలుగుతున్నారు. వారు మాత్రమే వాగ్దాన దేశమును స్వతంత్రించుకోగలుగుతున్నారు. వారు మాత్రమే దేవునికి ఇష్టలుగా హృదయానుసారంగా జీవించగలుగుతున్నారు. ఒకవేళ మనలో వాటిని పారవేయక వాటిని అలాగే ఉంటే మన అతిక్రమలు, మన పాపములు తెలిసి ఉన్నప్పటికీ కూడా మన అతిక్రమ పాపములకు శిక్ష దేవుని యొద్ద ఉంచబడింది అని తెలిసి కూడా మనము అతిక్రమలు, పాపములు అలాగే మనము దాచిపెట్టుకున్నట్లయితే మనకు భయంకరమైనటువంటి శిక్ష మన మీదకు వస్తుంది. అందుకే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మనము ప్రాయశ్చిత్తము కావాలి. పాపము అనేది నీలో ఉంది అని దేవుడు చెప్పినప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అది ఎలాంటిదైనా విడిచిపెట్టాల్సిందే. అది నీలో ఉండటానికి, నీతో ఉండటానికి, నీ పరిశుద్ధమైన జీవితాన్ని అది పాడు చేస్తుందని గుర్తించి దాన్ని మనం ఏం చేయాలి? పూర్తిగా మనం దాని నుండి వేరవ్వాలి. అప్పుడే నీవు దేవుని బిడ్డగా మంచిగా మారటానికి, మంచిగా ఉండటానికి, నీ ప్రార్థనకు, ఈ 40 దినాల ఉపవాస కొడుకకు నీకు మంచి ప్రతిఫలాలు దేవుడు ఇస్తాడు. మనస్సులో అలాగే పెట్టుకొని, పాపము అలాగే పెట్టుకొని, కపటములాగా ఒక వేషధారిలాగా ఇక్కడ నువ్వు భక్తి చేస్తే, ఇక్కడేదో నువ్వు ప్రార్థనకు వస్తే దేవుడేదో కనికరిస్తాడు, దేవుడేదో సహాయం చేస్తాడు అని అనుకుంటే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. ఎందుకని అంటే దేవునికి మన నడక, మన పడక అన్నీ ఆయనకి తెలుసు. మరి తెలిసిన దేవుని దగ్గర నేనేది మంచివాడిని అని కాదు, నిన్ను ఒక్కరిని కూడా ఆయన పోగొట్టుకోవటానికి ఆయన ఇష్టపడట్లేదు. కొట్టేవారిని కూడా, గాయపరిచేవారిని కూడా, అప్పగించేవారిని కూడా, ఆయనని నమ్మించి మోసము చేసేవాడు ఒక్కరిని కూడా ఆయన పోగొట్టుకోవటానికి ఇష్టపడట్లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనం కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి, నిన్ను పోగొట్టుకోవటానికి అయినా ఇష్టపడట్లేదు. ఒకవేళ నీ పాపము దేవుని నుండి దూరం చేస్తుందేమో, నీ పాపము దేవుడు నిన్ను ప్రేమిస్తున్నప్పటికీ కూడా నిన్ను శాపగ్రస్తునుగా నేను చేస్తుందేమో. జాగ్రత్త. ఆయన ప్రేమ ఉండగానే దుర్దినములు రాకమునిపే నీ జీవితంలో నీ పాపాన్ని, నీ చెడుని విడిచిపెట్టి ప్రేమ కలిగిన దేవునితో మనము సహవాసము చేయగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును దయచేస్తాడు. నిషిద్ధమైనది ఏది మనలో ఉండటానికి వీలు లేదు. నిషిద్ధమైన దాన్ని మనం ఏం చేయాలి? తీసి పారవేయాలి, ఎత్తి పారవేయాలి దానిలో కదా. ఎక్కడ పడేయాలి? అందుకే దాన్ని దాటాలి. దాన్ని ఏం చేయాలి? క్రైస్తవుడు ఏం చేయాలి? యేసుప్రభు దాటాడా? ఎన్నిసార్లు దాటాడంట? అనేక మార్లు దాటాను అని రాయబడింది కదా. మనం కూడా దాటాల్సిందే. దాటకపోతే దేవుని చిత్తాన్ని దేవుని బిడ్డలుగా నెరవేర్చలేవు, నడవలేవు. దేవుని కొరకు నువ్వేమీ త్యాగాలు చేయలేవు. దాటవలసిన అవసరత దేవుని పిల్లలకు మన మీద ఉంచబడి ఉంది కదా. కిద్రోను వాగంటే ఏమని చెప్పాను? కిద్రోను వాగంటే ఏమని చెప్పాను? అది చీకటి అని చెప్పాను, నల్లని మబ్బులని చెప్పాను, అప్పగించటం కూడా చెప్పాను కదా. ఇవన్నీ దాటాలి. మనల్ని అప్పగించే వాళ్ళు ఉంటారు, నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉంటారు, మన ముందుకు వెళ్ళమంటారు, మనతో బాగానే మాట్లాడతారు, మన ఎన్ని తీసుకెళ్ళి బయట మళ్ళీ వస్తారు చక్కగా. అయ్యగారు ఏంటి సంగతులు అంటారు, మన తిడతారే ఉంటారు, మన దగ్గరికి వస్తారే ఉంటారు, మనం చెప్పినన్ని తీసుకెళ్ళి మళ్ళా ఏంటనుకుంటున్నారు? రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు. అయినా వీళ్ళందరినీ ఏం చేయాలి? దాటి దైవుని చిత్తాన్ని మనము నెరవేర్చాలి. ఇది ఎవరి బాధ్యత? మన బాధ్యత. మనం కోపపడినా, మనం ఇంకోటి చేసినా దేవుని చిత్తాన్ని మనం ఏం చేయలేము? నెరవేర్చలేము. మరి దేవుని చిత్తం నెరవేర్చకపోతే ప్రభు పడిన ప్రయాస అంతా వ్యర్థమవుతుంది కదా. ఆ విధంగా వ్యర్థమవటం దేవునికి
ఇష్టము కాదు కాబట్టేనే ఆ కొట్టేవారికి తిట్టేవారికి అన్నిటికీ తాను అప్పగించుకున్నాడు. ప్రభు చిత్తం ఏ విధంగా ఉంటే ఆ విధంగా దేవుడు నాకు సహాయమును దయచేస్తాడు. ఇది ఎన్నో మాట? మూడవ మాట. నాలుగోది మనం చదువుకుందాం. నాలుగోది, కిద్రోను వాగు శవములు బూడిద వేయు స్థలం. అది కిద్రోను వాగు శవములు బూడిదలు వేసేటువంటి స్థలము. మనం కూడా ఈ కృష్ణా నదిలోకి మనం వెళుతున్నప్పుడు అక్కడ కాల్చబడినవి, అక్కడ అనేకమైనటువంటి రకరకాలటువంటి అన్నీ ఉన్నాయి. అక్కడ ఉంటే కదా మనకు కనిపించినాయా? ఉన్నాయి. ఎందుకనంటే ఆ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ అది ఆ స్థలము, అది ఒక కేంద్ర స్థలం ఉంటుంది. వారికి కూడా అది ఈ కిద్రోను వాగు కూడా ఎలా ఉంది అంటే, వారు శవములు అక్కడ కాల్చటానికి, వారు బూడిది దానిలో కలపటానికి అదొక స్థలముగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 40వ వాక్యాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 40వ వాక్యాన్ని చదువుదాం. ఏమలో అది? శవములను బూడిదయు వేయబడిన లోయ. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ లోయ దేనితో ఉందన్నాడు? శవములను బూడిదయు వేయబడినటువంటి ఒక లోయ, అది ఒక పల్లపు ప్రాంతం. అది ఇక్కడ మనం మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితికి మనం అర్థం చేసుకుంటే, శవములకు బూడిద అనగా అది నిలువలేని స్థలం. అది నిలువలేని స్థలం. అది ఆ బూడిద అక్కడ నిలువలేదు. అందుకు ప్రభు ఏం చేశాడు? దానిని దాటి వెళ్ళిపోయాడు. ఆ స్థలము నీకు విలువ లేనిది, ఆ స్థలము నీకు దేనికి కూడా ఉపయోగకరమైనది కాదు. ఉపయోగము లేనిది, విలువ లేనిది, పనికిమాలినటువంటి దానిని మనం ఏం చేయాలి? దాటి మనం వెళ్ళినప్పుడే దేవుని కొరకు ఒక పనికొచ్చే పాత్రగా, దేవుడు నిన్ను వాడుకునే పాత్రగా, ఒక ఘనమైనటువంటి పాత్రగా, అనేకులకు ఆశీర్వాదకమైన పాత్రగా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. హల్లెలూయా. ముందు మనం దాటాలి. లాభకరమైన దాటండి. చీకటులు దాటాలి, గాఢంధకారపు లోయలు దాటాలి, కొండలు దాటాలి, అలాగే సముద్రాలు దాటాలి, తెగుళ్ళు దాటాలి, యుద్ధాలు దాటాలి. అన్నీ దాటితేనే నీ జీవితంలో నెమ్మది, శాంతి, అభివృద్ధి, క్షేమము ఇవన్నీ మనకు దొరుకుతాయి. అసలు ఏమీ లేకోకుండా ఊరికి అన్నీ వచ్చేస్తే కష్టాలు సుఖాలు నీకేం తెలుస్తాయి? అంతేనా? ఇప్పుడు హీరో కుమారుడు హీరో అయిపోతాడు. హీరో కుమారుడు ఏమవుతాడు? హీరో అయిపోతాడు. ఎందుకని? వారి తండ్రి ముందుగానే దానిలో హీరో కాబట్టి వారి కుమారుడు కూడా ఏమవుతాయి? తండ్రిని బట్టి అవకాశాలు వచ్చేస్తాయి. అదే హీరో కాదు, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో అతనికి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, కానీ టాలెంట్లు ఉన్నాయి. అతడు హీరో కావాలంటే ఏం చేయాలి? చాలా కష్టపడాలి. కష్టపడితే కానీ అతడు ఒక స్థాయికి అతడు వస్తాడు. వీళ్ళకి కష్టపడవలసిన లేదు, టాలెంట్లు కూడా ఏమీ అవసరం లేదు, తండ్రిని బట్టి ఈజీగా వచ్చేస్తాయి. అట్లాగే నా జీవితాల్లో కూడా మనము ఎన్ని కష్టాలైనా బాధలైనా మనం ఏం చేయాలి? దాటుకుంటూ పోతేనే నువ్వు నిలదొక్కుకోగలుగుతావు. దాటుకుంటూ పోతేనే నీ స్థితి సంతోషముగా సమాధానముగా ఉంటుంది. కలవరం లేకుండా, బాధలు లేకోకుండా, లేకపోతే అప్పులు వాళ్ళు వస్తున్నారని భయం లేకోకుండా మనం ఎవరు ఎదిగిన వారు ఏమీ కాదు. అందరి బాధలు ఉన్నాయి, గృహాలు లేవని ఉన్నాయి, ఆహారం లేదని ఉంది, రేపొద్దున ఏంటి నేను అప్పులు వాళ్ళకి ఏం కట్టాలి, ఇన్ని పరిస్థితులు ఉన్నాయి మన జీవితాల్లో. ఇవన్నీ దాడుతూ ఈరోజు నిశ్చింతగా ఏం పర్వాలేదు. దాటగలిగినప్పుడే ఈ స్థితి మనకు వస్తుంది. దాటగలిగినప్పుడు నీవు ఈ స్థితిని పొందుకోలేవు, ఈ స్థితిని అనుభవించలేవు.
ఈ స్థితిలోనికి నువ్వు వెళ్ళటానికి అవకాశమే ఉండదు. చాలామంది ఇలాంటి పరిస్థితులు వస్తే తట్టుకోలేక వారు హృదయం కలవరం చెంది ఏం చేస్తారో తెలుసండి, చచ్చిపోదాం, కుటుంబం అంతా చనిపోతారు. మనం చూస్తున్నాం కదా, చచ్చి మనం ఏమీ సాధించలేం. చచ్చిపోయి ఏం సాధిస్తాం? ఓటమును ఒప్పుకోవటం తప్ప. మనం నిలబడి ఏం చేయాలంటే ఓటమని ఎరుగని దేవుడిలాగా మనము కూడా ముందుకి సాగిపోతేనే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. శవము లాంటి, బూడిద లాంటి, ఎందుకు పనికిరాని మన జీవితాలు ఇవాళ పనికొచ్చేవారుగా దేవుడు మనం చేస్తాడు. విసిరివేయబడిన మన జీవితాలు కదా, దేవుడు ఒక ఉన్నతమైన వారిగా దేవుడు మన బ్రతుకులు మార్చగలడు. అందుకే భయపడవద్దు, నీ దేవుడు ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయన ఏదైనా ఆయన మార్చగలడు, చేయగలడు. కాబట్టి ఆయనకే మన సమస్యలన్నీ అప్పగించుదాం, మన బాధలన్నీ అప్పగించుదాం, మన యొక్క శత్రువులందరూ దేవునికి అప్పగించుదాం. తప్పక దేవుడు మనకు సహాయమును దేవుడు చేస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక యేసుప్రభు వారు ఏం చేశారన్నమాట, అవన్నీ దాటి యేసుప్రభు వారు ఏం చేశారంటే ఆ కిద్రోను వాగు దాటుట వల్ల మనకు ఏమొచ్చిందన్నమాట, విలువ వచ్చింది. యేసుప్రభు కూడా విలువ వచ్చిందా లేదా? సమాజం విలువ వచ్చిందా లేదా? ఆయన దూషించిన వారు, కొట్టిన వారందరూ కూడా ఆయన దేవుడికి అంగీకరిస్తున్నారు లేదా? అంతే, దాటినప్పుడే నీ విలువ తెలుస్తుంది, నీ గౌరవం తెలుస్తుంది, నువ్వేంటో అర్థమవుతుంది. నువ్వు దాటిపోవాలి, వాటితో ఉండటానికి వీల్లేదు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఐదవదిగా మనం చూసినట్లయితే ఈ కిద్రోను వాగు అబ్షాలోము యొక్క సమాధి ఉంది. అక్కడ ఒక స్తూపము కూడా ఉంచబడింది. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచూ ఉండిరి. చూసారా, ఒకరోజు కష్టం వచ్చింది రాజుగారికి, దావీదు గారికి. కొడుకు అనుకున్న విధంగా ఆయన మీదకి యుద్ధానికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? సైన్యం అందరు తీసుకున్నాడు. ఆయన కిద్రోను వాగు దాటి ఆయన వెళ్ళాడు. నువ్వెవరివైనా, ఎలాంటి వ్యక్తివైనా ఖచ్చితంగా నువ్వు కొన్ని కష్టాలు, బాధలు దాటుతూ ఉంటేనే రాజు అవుతావు, నువ్వు మంత్రి అవుతావు, డబ్బులు ఉన్నవాడు అవుతావు, ఉద్యోగస్తుడు అవుతావు. ఏం చేయాలి? ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలా? దాటుకోకుండా వచ్చేస్తారేంటి? పిల్లలు కనాలంటే వాంతులు భరించాలి, నీరసాలు భరించాలి, అంతేనా? ఎన్ని బాధలు భరించాలి. అది తినకూడదు, ఇది తినకూడదు, అది వాసన వస్తే దానికి దూరం. ఇన్ని బాధలు భరించిన తర్వాత కానీ కదా, అవసరమైతే ఆపరేషన్ అయినా భరించాలి, ఇంజక్షన్లు అయినా భరించాలి, నొప్పులైనా భరించాలి. ఎన్ని బాధలైనా భరించిన తర్వాతే అప్పుడు చక్కని మురుకోడో ఎర్రటోడో నాకులాగా పుడతాడు ఒకడు. ఆయన చూసి ఎంత సంతోషమో. బాధలు, కష్టాలన్నీ జయించిన తర్వాతే నీ నోట నవ్వు అనేది ఉంచబడ్డది ఎవరికైనా. యేసుప్రభు ఇవన్నీ దాటాడు కదా, ఈరోజు ఎంతో ఘనత వహిస్తూ ఉన్నాడు. భూప్రపంచములో ఉన్నతమైన వాడుగా ఆయన ఉంచబడ్డాడు. దాటాలండి. నేను దాటలేనంటట, నువ్వు దాటడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దాటండి, భరించండి. వాటి నుంచి విడుదల కొరకు దేవుని సన్నిధికి రండి. దేవుని నేను గొప్పవానికి చేయటానికి నిషిద్ధమైన పనికిమంటువంటి అన్నిటిని విడిచిపెట్టండి. దేవుడు నీకు తప్పకుండా సహాయమును దేవుడు చేస్తాడు. ఇవి దేవుని మాటలు, ఇవి నా మాటలు కాదు అని చెప్పేసి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ సమాధి యొక్క స్థితిని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఒకరోజు దావీదు యొక్క సైన్యము అబ్షాలోము యొక్క సైన్యముతో యుద్ధము చేయాల్సి వచ్చింది. చేయాల్సి వస్తున్నప్పుడు అబ్షాలోము కొరకు
దావీదు అంటాడు, అయ్యా నా ముఖం చూసి నా కుమారుడైన అబ్షాలోముని విడిచిపెట్టండి అయ్యా, ఆయన క్షమించండి అని అంటే వారు అంటారు, అబ్షాలోమును మేము క్షమిస్తాములే అని చెప్పి వెళ్ళి అబ్షాలోముని ఏం చేస్తారు? చంపేస్తారు. ఎందుకనంటే కొడుకైనా ఎవరైనా రాజుగారికి శత్రువు కాబట్టి, శత్రు సైన్యంలో ఉన్నాడు కాబట్టి ఏం జరుగుద్ది? ఖచ్చితంగా జరిగింది. వాళ్ళు వస్తున్నప్పుడు దావీదు అంటాడు, నా కుమారుడైన అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అడుగుతున్నాడు. దావీదుకి తెలుసు వీళ్ళు యుద్ధ వీరులని తెలుసు, వీళ్ళు ఎదుట తన కుమారుడు నిలవలేడు, సైన్యం నిలబడదు, వారు చనిపోతారని తెలుసు. ముందే చెప్పి పంపించాడు. అయినా అబ్షాలోము ఏమైపోయాడు? చంపబడ్డాడు. దాటుకుంటూ వెళ్ళాలి. అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, దాటుకుంటూ వెళ్ళాలి. అన్నయ్య చెల్లి పాపం చేస్తున్నారు, దాటుకుంటూ అవమానాలు దాటాడు, నిందలు దాటాడు, కన్నీరు దాటాడు, యుద్ధాలు దాటాడు, అనేక పరిస్థితులు, పట్టుబరుపులు, సింహాసనాలు, సుఖాలు ఇవి చూస్తున్నాం. కానీ వారు పడే కష్టము మనం చూడలేదు. మనం దాటండి, దేవుడు తప్పకుండా మీకు మంచి భవిష్యత్తునే దేవుడు ఇస్తాడు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం చూసినట్లయితే అబ్షాలోము యొక్క సమాధి అక్కడ మనకు కనిపిస్తుంటుంది. అంటే అందరి సమాధుల్లాగా లేదు, కానీ అబ్షాలోము యొక్క సమాధి మాత్రము ఒక స్తంభములాగా, స్తూపములాగా అక్కడ కనిపిస్తుంది. ఎందుకు ఇలా అంటే అక్కడ ఉన్నవారు లేక చరిత్ర చెప్పే మాట, తల్లిదండ్రుల మాట విననటువంటి వాడతను. ఎలాంటి వాడనమాట? తల్లిదండ్రుల మాట విన్నటువంటి వాడు. అక్కడ మనకు ఆ లోయ ఏంటంటే తల్లిదండ్రులు విన్నటువంటి వారి యొక్క లోయ అది. నీవు నేను కూడా దేవుని బిడ్డలమని చెప్పి కూడా విననటువంటి వారుగా, ఆయన మీద తిరుగుబాటు చేసేవాడుగా, లేకపోతే ఆయనను కాలుతో తన్నేవారుగా, నమ్మించి మోసం చేయవారుగా ఒకవేళ ఉన్నట్లయితే ఆ స్థితిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అది మనకు ఆ సూచన మనకు చూపిస్తూ ఉంది. అయ్యా నేను కూడా అబ్షాలో లాంటి వాడినే, నేను కూడా తిరుగుబాటు చేయవాడినే, నేను కూడా యుద్ధము చేయవాడినే, నేను కూడా ఆ విధానంలో నేను ప్రయాణము చేసిన వాడినేనయ్యా. ఆ స్థితినిచ్చి నాకు విడుదల దయచేసి నేను ఆ కిద్రోను వాగు దాటినట్లుగా సహాయములను దయచేయనైనా. ఈరోజు దాటాలి, మనం ఆ తిరుగుబాటుతనాల నుంచి దాటాలి, ఆ యుద్ధాల నుంచి, మోసాల నుంచి మనం దాటాలి. దేవుని బిడ్డలుగా మనము రూపాంతరంలోనికి మనం రాగలిగినట్లయితే ఆ కిద్రోను వాగు దాటిన యేసయ్య అంట, మీరు ఎవరిని వెతుకుతున్నారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే నజరేయుడైనటువంటి యేసుని వెతుకుతున్నాను అని ప్రభుతో చెప్తే ఆ ప్రభు అంటాడు, నేనే, నువ్వు వెతికేవారు నేనని అంటానంట. ఆయన్ని చూసి అంట వెనుకకు వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయారంట. చూసారా? నీవు ఎప్పుడైతే నీవు దేవుని యొక్క బిడ్డగా నీవు సమస్యలను, బాధలన్నీ దాటి ప్రార్థనలోను, విశ్వాసములోను, వాక్య అనుభూతిలోను దేవుని బిడ్డలకు ఎప్పుడైతే మనం నడుచుకుంటూ ఉంటున్నామో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక ప్రకాశమానముగా, దేవుడు ఒక తేజస్సుగా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు, నేను నిలబెడతాడు. దేవుడు అనేకులు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నీ జీవితాన్ని దేవుడు చేస్తాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నా. ఇక్కడ ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆరోదుగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసయ్య రెండవ రాకడలో అన్యులతో మనము యుద్ధం చేసే స్థలము కూడా అదే. వాక్యము నుంచి యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యం చదువుదాం. అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి అంటే అక్కడ యుద్ధం చేస్తానంటున్నాడు దేవుడు.
ఎక్కడ చేస్తాడంట? కిద్రోను వాగు దగ్గర. జాగ్రత్త. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు యేసు ప్రభువారు రెండవ రాకడలో ఇక్కడి నుంచే, అనగా దీనినే యెహోషాపాతు లోయ అంటారు, ఇక్కడ నుండి అన్యజనులతో యుద్ధము చేసి దేవుడు ఏం చేస్తాడన్నమాట? తీర్పునిచ్చి మనకు విజయమునిచ్చి దేవుని బిడ్డలకు ఉండేటువంటి భాగ్యము దేవుడు మనకు ఇస్తున్నాడు. అంటే మనందరము కూడా ఒక విజయ పదములో సాగిపోవటానికి మనం ఏం చేయాలన్నమాట? ఆ కిద్రోను వాగుని దాటిపోవాలి. నీ వాదములు, నీ సమస్యలు, నీ పాపములన్నీ కూడా అక్కడ ఏమైపోతున్నాయి? అన్నీ పోతున్నాయి అన్నమాట. అన్నీ పోవాలి అంటే నువ్వేం చేయాలో అన్నిటినీ దాటుకు. నిందలు దాటాలి, బాధలు దాటాలి, శత్రువులు దాటాలి, అన్యజనులు దాటాలి, అందరిని దాటుకుంటా మనం వెళ్ళినప్పుడే దేవుడి జడ్జిమెంటు నీ పక్షాన మంచిగా నీకు వస్తుంది అని చెప్పి నీకు జ్ఞాపకం చేస్తున్నాం. నేనుండు స్థలములో మీరును ఉంటారు. తప్పకుండా దేవుడుండే స్థలంలో మనం కూడా ఉంటాం. ఆ ఉండటానికి దేవుడు ముందే వెళ్ళాడు, మనకు స్థలాల్ని సిద్ధపరిచాడు. మరలా వస్తాడు, మన శత్రువులతో దేవుడు యుద్ధము చేస్తాడు. తిరిగి మన బిడ్డలైన వారిని అందరినీ ఏం చేస్తాడు? తీసుకువెళ్తాడు. ఒకవేళ ఇవాళ నీ జీవితంలో శత్రువులతో ఒకవేళ ఓడిపోతున్నావేమో, శత్రువు ఒకవేళ నేను లాక్కుని పోతున్నాడేమో, శత్రువు ఒకవేళ నేను బలహీనముగా చేస్తున్నాడేమో, దేవుడు నిన్ను ఖచ్చితంగా గెలిపిస్తాడు. ఖచ్చితంగా దేవుని పక్షాన్ని యుద్ధము చేసి నీకు దేవుడు తప్పకుండా సహాయమును దాయి. అప్పటి వరకు మనం ఏం చేయాలి? వాగు దాటుతూనే ఉండాలి. దాటాలా వద్దా? దాటాల్సిందే. ఏ వాగు ఇది? కిద్రోను వాగు. కిద్రోను వాగు అంటే ఏంటి అర్థం? చీకటి, నల్లని మబ్బు, అప్పగించుట, 3 అర్థాలు అక్కడే వస్తున్నాయి. కనుక మనం ఏం చేయాలి? ఇవన్నీ దాటాల్సిందే. అక్కడే ఉండి మొరుక్కుంటూ, అక్కడే ఉండి మనం భయపడుతూ ఉంటే మన ముందు ఉంచబడిన ఆశీర్వాదంలోనికి ప్రవేశించలేము, మనం వెళ్ళలేము. కనుక ఒక వ్యక్తి ఒకవేళ నీ జీవితంలో నేను బ్రేక్ చేయటానికో, ఒక వ్యక్తి నీ యొక్క ఎదుగుదలను ఆపటానికో, అతను బ్రేక్ చేయడానికి అనేక సార్లు ప్రయత్నం చేసిన ఆ వ్యక్తి వైపు చూస్తే మన ఎదుగుదల అయిపోతుంది. మనం చూడొద్దు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడండి. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును దేవుడు మనకి ఇస్తాడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చివరిగా 7వ మాట, కిద్రోను వాగు యేసు ప్రభు వారు దాటినటువంటి స్థలం. అది కిద్రోను వాగు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దాటిన స్థలము. యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట ఉండేను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. చూసారా? ఆ కిద్రోను వాగు దాటిన తర్వాత ఏముంది? అక్కడ ఒక తోట ఉంచబడింది. అక్కడికి వెళ్ళి యేసుప్రభువు వారు ఏం చేసుకునేవారు అన్నమాట? ఒంటరిగా ప్రార్థన చేసేవాడు కదా. అదే ఆయనకి స్థలం. అదేనా ఆయనకి స్థలం? ఈరోజు నీ జీవితంలో నీవు దేవుని కొరకు నిలబడాలన్నా, దేవుని చిత్తాన్ని జరిగించాలన్నా మనం కూడా ఏం చేయాలి? యేసు ప్రభు దాటినట్లుగా మనము కూడా ఆ కిద్రోను వాగును దాటి మనము కూడా ముందుకు వెళ్ళాలి. అంటే ఇలాంటి మురికి స్థలము, శాపముతో నిండినటువంటి స్థలము అనగా మన హృదయమే కదా. ఈ మురికి స్థలము, ఈ శాపముతో నిండినటువంటి స్థలము ఏదన్నమాట? మన హృదయమే. ఇలాంటి మన హృదయాన్ని పవిత్రపరచటానికి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడు? ఆ కిద్రోను వాగుని ఆయన దాటుతున్నాడు కదా. ప్రభువా, నా జీవితంలో ఈ మురికి జీవితము, ఈ పాప జీవితము, ఈ గాఢంధకారము, లేదా ఒక క్రూరమైనటువంటి జీవితము ఎక్కడుంది? నా హృదయంలో ఉంది నాయన. దీనిని తీసివేసి, దీన్ని దాటి దేవుని బిడ్డగా నేను ఉంటాకు సహాయములను దయచేయమని మనందరం కూడా ఏం చేసుకోవాలంటే దేవుని దగ్గర ఈ 40 దినాల ఉపవాస కోడికల్లో చక్కగా మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. నీకు మంచి విలువలను దేవుడు ఇస్తాడు. నువ్వు పడిన ప్రయాసకు ప్రతిఫలము దేవుడు మనకి ఇస్తాడు. మాకేంటండి, ఇల్లు కట్టుకున్నాం, ఇక మగపిల్లలు పుట్టేశారు, మాకు ఇక అన్నీ దాటిపోయాం, మాకు ఇంకేముంది అన్నట్టుగా ఉండవాకండి. మానవుడు ఈ లోకంలో ఉన్నంత వరకు చీకటులు ఉంటాయి, శత్రుత్వాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అనేకమైన పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటిలో మనం ఏం చేయాలి?
దాటాలా లేదా? దాటాలండి. దాటాలంటే మనం ఏం చేయాలంటే దాన్ని దాటించగలిగిన దేవుడు ఉన్నాడు కదా. వాటి నుండి నేను విడిపించగలిగిన దేవుడు ఉన్నాడు. నీ హృదయాన్ని, నీ కాఠిన్యాన్ని, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. కనుక ఆ దేవునికి అప్పగించండి. ఎంత ఘోరమైన హృదయాన్నైనా ఆయన కడగగలడు, మార్చగలడు, శుద్ధినిగా చేయగలడు. వినయములతో దేవుడు మనలను నడిపించగలడు. చక్కగా మనందరము ఎలాంటి పరిస్థితులైనా దేవునికి అప్పగించుతాం. దేవుడి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమె తల్ల వచ్చండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా రక్షకుడా, ఈ రోజునైనా ఈ కిద్రోను వాగును గూర్చినైనా మరి కొన్ని విషయాలు నేర్చుకోవట సహాయములను మీరు దయచేశారు. ఈ కిద్రోను వాగును ప్రతి క్రైస్తవుడు, దేవుని నమ్ముకున్నవారు, దేవుని మీద విశ్వాసం ఉంచబడిన వారందరూ కూడా దాటవలసే ఉంది. అది దాటితేనే విజయాలు, అది దాటితేనే ఆనందము, అది దాటితేనే పరలోకము, అది దాటితేనే దేవుని యొక్క కృప మనం చేరుకోగలుగుతాం. కనుకనైనా వాగును చూసి, పరిస్థితులు చూసి భయపడకుండా, చీకటి చూసి భయపడకుండా, దావీదు అంటున్నాడు, గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను నేను దేనికి భయపడను. ఆయన దుడ్డు కర్రయు, ఆయన దండము నన్ను ఆవరించి ఉన్నది. వస్తాయి గాఢంధకారపు లోయలు, మనం చెప్పిరావు, అనేకంగా వస్తాయి. వచ్చినప్పుడు మనం భయపడకుండా వాటిని దాటి మనం వెళదాం. దేవుడు సహాయమును చేస్తాడు. ఆయన హస్తము సహాయము చేస్తుంది. ఆయన నిన్ను నడిపిస్తాడు, నీ పిల్లలు నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని నడిపిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేపట్టుకోండి. ప్రభువా, నన్ను నడిపించు నాయనా, నన్ను నడిపించు. ఇశ్రాయేలు నడిపించావు కదా నాయనా, దావీదు నడిపించావు కదా నాయనా, నన్ను కూడా నడిపించు నాయనా, నన్ను కూడా బలపరచు నాయనా. నేను గుండె చెదిరిపోతున్నాను, భర్తను చూసి, పిల్లలను చూసి, పరిస్థితులు చూసి, కుటుంబాన్ని చూసి. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదని. కానీ నా దేవుడు ఉన్నాడు, నన్ను ప్రేమించేవాడు, నన్ను అర్థం చేసుకునేవాడు. ఒకరోజు ఉంది, నేను కొట్టిన వాడిని అర్థం చేసుకుంటారు, నేను గాయపరిచిన వాడిని అర్థం చేసుకునే రోజు ఒకరోజు ఉంది. ఆ విధంగా ప్రభువా, మేమందరం సాగిపోట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవలి ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమె.